న్యూస్ కి స్వాగతం. भद्रश्रमे तेजश्रमे वज्रश्रमे यशश्रमे भगश्रमे कविनश्रमे यन्ताश्रमे నమస్తే అండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ పంచగమ్మ శివాలయానికి వచ్చాము. ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా ఘనంగా చాలా మంది ఒక్క పొద్దులు విడవడానికి వస్తారు. ఈరోజు పొద్దున్న లేచి తలస్నానం చేసుకుని దేవునికి పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఒక్క పొద్దు విడవడానికి వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడ బాగా జరుగుతుంది. రేపు కూడా బాగా ఉంటది. ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడ. ఈ రోజు రాత్రికి జాగరణ చేస్తారు ఇక్కడ. ఇక్కడ నారాయణగఢ్ నుంచి పంచగమ్మకి వచ్చినామండి. మహాశివరాత్రి బాగా మంచిగా ఉంది, చాలా బాగుంది. కార్యక్రమానికి ఒక్కపోతే ఇవ్వడానికి వచ్చింది. ఇంకా జనాలు అంతా బాగానే ఉన్నది. ఇంకా ప్రతి 1 ఇయర్కి ఒకసారి వచ్చామండి. ఇంకా ఇక్కడ బాగుంది, చాలా మంచిగా ఉంటుందండి. మేము ఇక్కడ నారాయణఖేడ్లో ఉంటాము. అయితే ఇక్కడ బాగుంటుంది శివాలయం అని అంటే వచ్చినాము చూద్దామని. ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి కాబట్టి శివుని దర్శనం చేసుకోవాలని చాలా మంది అంటున్నారు కాబట్టి మేము కూడా వచ్చినాము. నుంచి సాయంత్రం ఇప్పుడు 6 o'clockకి వదిలేస్తాం. 6-6:30 వరకు ఉంటాయి భజన కార్యక్రమాలు, పెళ్లి అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే బాగుంటది. ఇక్కడనే భోజనాలు కూడా ఉంటాయండి. ఇక్కడ సంపృక్తో వాదర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమామహేశ్వరాభ్యాం నమః. దుర్గా భవానీ సమేత పంచలింగేశ్వర మహాస్వామినే నమో నమః. శివాయ గురవే నమః. మహాశివరాత్రి పర్వదినము సందర్భంగా పంచవటి పంచగామ గ్రామమందు సద్గురు కాశీనాథ్ బాబా గారి ఆధ్వర్యంలో గత 5 రోజుల ముందు నుంచి, శివరాత్రికి 5 రోజుల ముందు నుంచి ప్రతినిత్యము కూడా స్వామివారికి శతరుద్రాభిషేక కార్యక్రమము, దాంట్లో భాగంగా దశాంశ రుద్రహోమ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అత్యంత వైభవంగా పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి దీనికి ఉత్సవ పుణ్యక్షేత్రం అనే పేరు కూడా బాబా గారు పెట్టారు. అదేవిధంగా భక్తులు కూడా బాబా గారి భక్తులు కానీ ఆ యొక్క స్వామివారి భక్తులు అధికంగా విచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అదే రీతిలోన ఈ మహాశివరాత్రి కూడా అత్యంత వైభవంగా జరుపుకున్నాము. రేపు శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి విచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన్ని వాళ్లకు అతి శీఘ్రంగా ఫలితాలు కూడా వస్తున్నాయని చెప్పేసి చాలా మంది భక్తులు మాతో కూడా చెప్పారు. ఇదే విధంగా భక్తులు దేవాలయానికి విచ్చేసి శ్రీ పంచలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. सदगुरु काशीनाथ महाराज की जय. सदगुरु काशीनाथ महाराज की जय. सदगुरु काशीनाथ महाराज की जय. ఇక్కడ పంచవటి స్థానం లోపల సద్గురుమూర్తి అయిన ఒక కాశీనాథ్ బాబాగా వెలిసి ఈ యొక్క పుణ్యక్షేత్రంగా మార్చి చాలా పవిత్రంగా మన యొక్క ముస్లిమ్స్ మతంలో జన్మించి
మన హిందూ ధర్మానికి ఇంత పెద్ద ఎత్తున చేపట్టి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా మేము ఒక 20-25 సంవత్సరాల నుంచి చాలా బాగా దగ్గరికి వస్తాము. బాగా చిన్నప్పటి నుంచి పరిచయం వినా, ఎందుకంటే ఎన్ని మతాలలో అయినా అన్ని మతాలకు మనం హిందువులు వెళ్తాము, కానీ ముస్లిమ్స్ మతంలోకి వెళ్ళి మన మతంలోకి రావడం అనేది గొప్ప కార్యం అన్నమాట. అటువంటిది మన హిందూ ధర్మాన్ని చాలా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఇక శివరాత్రి ఉత్సవాల గురించి చాలా పవిత్రంగా అభిషేకాలు చేయిస్తూ మర రుద్రాభిషేకాలు, తర్వాత సామూహిక రుద్రాభిషేకం అని 108 మంది దంపతులతోని సామూహిక రుద్రాభిషేకం చేపిస్తాడు 11-12 గంటలకు. తర్వాత ప్రతి అమావాస్య ప్రతి నెలకు ఒకసారి ప్రోగ్రాము చాలా బ్రహ్మాండంగా నడిపిస్తాడు. కాబట్టి మేమందరము ఎల్లప్పుడూ ఆయన యొక్క సేవలో లీనమయ్యి, నాది బోరించ మల్లారెడ్డి నా పేరు, నేను ఎల్లప్పుడూ ఎప్పుడు ఫోన్ చేసినా అతి 5-10 నిమిషాల్లో దగ్గరకు వచ్చి సేవ చేస్తాం. కాబట్టి మాకు చాలా సంతోషము, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు కాబట్టి మనం బిన్నలా పాల్గొనాలని ఆయనతోని మేము సేవలో ఉన్నాము. ఈ మాస శివరాత్రి బ్రహ్మాండంగా నడిపిస్తాడు. రేపు బండ్లు తిరుగుతాయి. తర్వాత ఇక్కడ సరస్వతి టెంపుల్ అని మాంజీర పక్కకు కుంభమేళ పెట్టి అక్కడ సరస్వతి టెంపుల్ కట్టిపించి చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క అందుబాటులో ఉండి ఆయన ఎంబడి సేవ చేస్తూ ఆయన ప్రేమతోని ఇక్కడ వస్తుంటాము. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుంచి వినా పబ్లిక్ బాగా వస్తారు. ఆంధ్ర వాళ్ళు వినా మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, అప్పకు బాగా భక్తులు, వాళ్ళే పెద్ద బ్రహ్మాండంగా ఇక్కడ డెవలపింగ్ వినా వాళ్ళతోనే ఎప్పుడో ప్రతిరోజు అన్నదానం నడుస్తుంది. ప్రతి వారికి ఏదన్నా ఆపదలు ఉన్న వారికి వినా ఆదుకోవడము, లేకపోతే వాళ్ళ సమస్యల గురించి చెప్పి వాళ్ళ పరిష్కారం ఇట్లా చేసుకుంటే పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళకు ప్రతి దానికి హెల్ప్ చేయడము చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి మేము ఎల్లప్పుడూ ఇక్కడ సేవలో పాల్గొంటాము. నా పేరు గోవింద్ యాదవ్, మరియు నేను నారాయణఖేడ్ నుంచి ఇక్కడ పంచగామకు ప్రతి సంవత్సరం ఘనంగా శివరాత్రి జరపడం జరుగుతుంది. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా చాలా భక్తులు ఇచ్చేస్తారు ఇక్కడ. అదే మాదిరిగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడనే దర్శనం చేసుకొని ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చాలా మంచిగా ఉంది ఏర్పాటు. ఇక్కడ మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ మహారాజు కాశీనాథ్ బాబా ఎక్కడైతే ఉన్నారో అందరు ఇక్కడ మంచిగా దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వస్తారు. ఉదయాన రుద్రాభిషేకము మరియు రుద్రయాగము దంపతుల చేత అందరికీ అభిషేకాలు కూడా జరిగినాయి. జరిగిన తర్వాత మళ్ళీ ఊరేగింపు కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు 1 గంట లోపలనే దర్గా పైన మల్లెపూల చేత గుర్రము వచ్చి గుడి లోపలికి పోయి అలంకరణ చేస్తారు. కాబట్టి ఇటువంటి రోజుకు రేపు కూడా బండ్లు తిరుగుతాయి, ఎల్లుండి పూర్ణావతి, ఈ యొక్క రోజు ఈ కార్యక్రమాలు జయప్రదంగా అవుతాయి. వేద బ్రాహ్మణుల చేత రుద్రాభిషేకం కూడా జరుగుతున్నది.